హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రయాగరాజ్లో కుంభమేళాలో ఆయన స్నానాలు ఆచరించడం, ఆయన జంజి వేసుకున్నటువంటి అంశాలు, ఆయన బాడీ ఫిట్నెస్కు సంబంధించినటువంటి అంశాలు చాలా సోషల్ మీడియాలో చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన జంజం ఎందుకు వేసుకున్నాడు, వేసుకోవచ్చా వేసుకోకూడదా, పవన్ కళ్యాణ్ ఒక హీరో ఏంటి బాడీ ఫిట్నెస్ లేదు, పొట్ట పెరిగింది, ఇలాంటివన్నీ కూడా ఏవో సోషల్ మీడియాలో అన్నెసరీ కామెంట్స్, వ్యవహారం, డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతాయి. అవి అంత పెద్ద ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలుగా నేను భావించట్లేదు. అలాగే సోషల్ మీడియాలో ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల్లో చాలా తక్కువ చర్చలు జరుగుతాయి. అయితే పవన్ కళ్యాణ్ ఎంచుకున్నటువంటి విధానము, వెళుతున్నటువంటి దారి, ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ప్రభావితం చేసేటువంటి అంశంగా ఉండబోతుంది. ఈ ప్రయాగరాజ్కి వెళ్ళి ఆయన కుంభమేళాలో స్నానం చేయడం దీనికన్నా ముందుగా దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇవన్నీ కొన్ని రాష్ట్రాలకు వెళ్ళాడు. కొన్ని ప్రముఖ దేవాలయాలను ఆయన సందర్శించాడు. ఆ సందర్శించి ఆయన సనాతన ధర్మము, దేవాలయాలు, హిందూ మతము, దాని ప్రాధాన్యత, వీటి అంశాల మీద ఆయన మాట్లాడారు. ఏంది సడన్గా పవన్ కళ్యాణ్ ఎలాంటి వైఖరి తీసుకున్నారు అనేటువంటి దాని మీద పెద్ద ఆశ్చర్యం ఏం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. ఎందుకు అని అంటే ఇప్పుడిప్పుడుగా తీసుకున్నట్టు నిర్ణయం కాదు ఇది. మొన్న ఎప్పుడైతే తిరుపతి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి ఏదో అపచారం జరిగింది అనేటువంటి అంశం వచ్చిందో ఆ అంశాన్ని ఉపయోగించుకొని అప్పుడు పశ్చాత్తాప దీక్ష అనేదో మొదలుపెట్టాడు పవన్ కళ్యాణ్. అప్పుడే పవన్ కళ్యాణ్ హిందూ మత వైపు, అదేవిధంగా సనాతన ధర్మం వైపు అడుగులు వేస్తున్నాడు అనేటువంటి అంశం స్పష్టంగా బయటకు వచ్చింది. ఆ తర్వాత తిరుపతిలో వారాహి సంబంధించినటువంటి సభ పెట్టడం, దాంట్లో ఒక డిక్లరేషన్ తీసుకురావటం, దాని ద్వారాగా సనాతన ధర్మానికి దేశవ్యాప్తంగా ఒక ప్రమాదం వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా ప్రమాదం వచ్చింది, ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఒక డిక్లరేషన్ కూడా తీసుకొచ్చారు. అదేం జనసేన పార్టీ డిక్లరేషన్ కాదు, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం డిక్లరేషన్ కూడా కాదు, అది పవన్ కళ్యాణ్ సొంతంగా చేసుకున్నటువంటి డిక్లరేషన్. అయితే ఎందుకు చేశాడు ఆ డిక్లరేషన్ ఏంటి, ఆ తర్వాత జరిగినటువంటి ఈ పరిణామాలన్నీ, ఈ విధంగా గుడులు తిరగటము, కుంభమేళాకి వెళ్ళటం, ఇవన్నీ ఏంటి అని అంటే బీజేపీ ఒక స్పష్టమైనటువంటి రాజకీయ ఎజెండాతో బీజేపీ ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్కి అనుగుణంగా పవన్ కళ్యాణ్ ఈ విధమైనటువంటి హిందూ సనాతన ధర్మకర్తగా, సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి సనాతనిగా ఆయన కొత్త అవతారం ఎత్తాడు. దీనివల్ల పవన్ కళ్యాణ్కి వచ్చేటువంటి ఉపయోగం ఏంటి, బీజేపీకి వచ్చేటువంటి ఉపయోగం ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ విధమైనటువంటి మార్పు రాబోతుంది, ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది అనేటువంటిదే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసేటువంటి అంశం. ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఈ విధమైనటువంటి సనాతన ధర్మం వైపు వెళ్ళటం వల్ల ఉపయోగం ఏమిటి అని అంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావాలనేటువంటిది పవన్ కళ్యాణ్ యొక్క లక్ష్యం. జన సైనికుల యొక్క లక్ష్యం కూడా అదే. ఎక్కడికి పోయినా పవన్ కళ్యాణ్ సీఎం అని అరుస్తారు కదా, వాళ్ళ లక్ష్యం కూడా అదే. మరి ఈ సనాతన ధర్మం వైపు వెళ్లకుండా, బీజేపీ ఎజెండా వైపు వెళ్లకుండా పవన్ కళ్యాణ్ ఒక్కడే, జనసేన ఒక్కతే వాళ్ళు ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రి అవుతారా అంటే గ్యారంటీ చెప్పలేము. ఎందుకు అని అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు ప్రధాన పార్టీల సంగతి పక్కన పెట్టండి, రెండు ప్రధానమైనటువంటి కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం మధ్య రాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొన్ని దశాబ్దాల కాలంగా. ఇది 1982 నుంచేమో కమ్మ సామాజిక వర్గము వచ్చింది, అంతకుముందేమో కాంగ్రెస్ ఉన్నటువంటి పరిస్థితిలో బ్రాహ్మిన్, కాంగ్రెస్ వీళ్ళకి సంబంధించినటువంటి సామాజిక వర్గాల మధ్య రాజకీయ ఆధిపత్య పోరాటం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల ఆధిపత్య పోరాటంలో రాజకీయం నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ రాజకీయ అధికారం అంటే ముఖ్యమంత్రి పీఠం కాపు సామాజిక వర్గానికి రావటం అనేటువంటిది అంత ఈజీ అయినటువంటి పని కాదు. దీనికి అందుకనే పవన్ కళ్యాణ్కి అర్థమైనటువంటి అంశం ఏంటంటే బీజేపీ సహకారం లేకుండా ఆంధ్రప్రదేశ్లో
ముఖ్యమంత్రి కావటం కష్టం అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. ఖచ్చితంగా ఈ వ్యవహారం పవన్ కళ్యాణ్కి ఈ విధంగా బీజేపీ సహకారం తీసుకోవటం వల్ల, ఈ విధంగా సనాతన ధర్మం వైపు, హిందూ మతానికి సపోర్ట్ చేసేటువంటి దాని వైపు వెళ్ళటం వల్ల రాజకీయంగా పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా లాభించేటువంటి అంశమే. భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులోనే బహుశా బీజేపీ అనుకునే దాని ప్రకారంగా అయితే జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో 2026 దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎప్పుడైనా జమిలీ ఎన్నికలు రావచ్చు. 2029 లోపైన ఎన్నికలు రావచ్చు, జమిలీ ఎన్నికలు రావచ్చు. 2029లో అయినా జమిలీ ఎన్నికలు వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. వచ్చే ఎన్నికల సమయానికైతే మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే బీజేపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్ళేటువంటి ప్రణాళికలు రూపొందించుకుంటుందని తెలుగుదేశం పార్టీకి కూడా అర్థమైపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగని ఇప్పుడిప్పుడుగా ఏళ్ల మధ్య ఏం గొడవలు వస్తాయని ఎవరూ చెప్పలేరు. మరి ఈ పరిస్థితుల్లో బీజేపీ ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్కి అనుగుణంగా వెళ్ళటం వల్ల నెక్స్ట్ జరిగేటువంటి ఎన్నికల తర్వాత ఖచ్చితంగా బీజేపీ ప్రణాళికలు, జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ ఆలోచనలు గిన సరైన రీతిలో పట్టాలెక్కితే రాజకీయంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం. అది వాళ్ళ యొక్క నమ్మకం, బీజేపీకి జనసేన యొక్క నమ్మకం. బహుశా బీహార్ ఎన్నికల తర్వాత, ఇప్పుడు పార్లమెంటు 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఎక్కడ ఎన్నికలు జరిగిన ఏ రాష్ట్రంలోనే బీజేపీ అధికారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మహారాష్ట్ర కానివ్వండి, అదేవిధంగా ఢిల్లీ పీఠాన్ని కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది, హర్యానా ఇటు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి నెక్స్ట్ బీహార్ ఎన్నికలు, బీహార్లో ఎన్నికల్లోకినా నితీష్ కుమార్తో ఉన్న విడిపోయిన బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో బీజేపీకి అక్కడ అధికారంలోకి రాగలిగితే నితీష్ కుమార్తో కలిసి అయినా సరే, మళ్ళీ ఎలాగో నితీష్ కుమార్ కలిసి వచ్చినా మొన్నే నితీష్ కుమార్కి పూర్తి స్థాయి బలం లేనటువంటి పరిస్థితి ఉంది. నెక్స్ట్ సీఎం అయితే బీజేపీ తీసుకునేదానికి అవకాశం ఉండదు. ఒకవేళ బీహార్లో ఎన్డీఏ కూటమి గెలిస్తే, మహారాష్ట్రలో ఎలాగైతే ఏకనాథ్ షిండేని తప్పించి ఇప్పుడు బీజేపీ తీసుకున్నదో నితీష్ కుమార్ని తప్పించి తీసుకునేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా బీహార్ ఎన్నికల తర్వాత సమూలమైనటువంటి మార్పులు వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో కొనసాగాల వద్దనేటువంటి దాని మీద అప్పుడు బీజేపీ నిర్ణయం తీసుకునేదానికి అవకాశం ఉండొచ్చు. 2029 లోపులైతే కూటమి చీలకపోయినా సరే 2029 ఎన్నికలకైతే మాత్రం కలిసి వెళ్ళేదానికి అవకాశం ఉండకపోవచ్చు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, జనసేన బీజేపీ కలిసి వెళ్ళటం ద్వారా తన సొంత బలాన్ని పెంచుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అందుకు జనసేన పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజ్ని బీజేపీ ఉపయోగించుకోవాలని అనుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన కలవటం వల్ల జనసేనకే లాభం ఎక్కువ ఉంటుంది, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు. కానీ బీజేపీకి వచ్చే లాభం ఏమిటి అని అంటే, భవిష్యత్తులో బీజేపీ ఎదగటానికి అవకాశం ఉంటుంది. అయితే అంతకన్నా ఎక్కువ ఉపయోగం ఏంటి అంటే, దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా రాజకీయ లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది బీజేపీకి. దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్కి ఒక కొత్త ఇమేజ్, అంటే ఆల్రెడీ పవర్ స్టార్, అతను సినిమా హీరో, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి విషయం పెద్ద ప్రభావం లేకపోయినా సినిమా స్టార్గా దక్షిణాది రాష్ట్రాలందరికీ తెలుసు. ఇప్పుడు కొత్త అవతారంలో అన్ని రాష్ట్రాలకి సనాతన ధర్మకర్తగా తిరుగుతున్నాడు కాబట్టి ఆ విధంగా కొత్త ఇమేజ్ని బిల్డప్ చేసింది బీజేపీ. ఆ విధంగా పవన్ కళ్యాణ్ని దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారాల్లో ఉపయోగించుకునే దానికి అవకాశం ఉండొచ్చు. బీహార్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ప్రయాగరాజ్లో వెళ్ళి ఆయన కుంభమేళాలో పాల్గొన్నటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా నేషనల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నట్టున్నాయి. అవసరమైతే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఉపయోగించుకునేదానికి అవకాశం ఉండొచ్చు. ఆ విధంగా బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో ఉపయోగం అవుతుంది, పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ అంశాన్ని మరి తెలుగుదేశం పార్టీ కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వచ్చే ఎన్నికల సమయంలో వీళ్ళిద్దరు కలిసి బీజేపీ, జనసేన కుమ్మక్కై వీళ్ళు అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటే, వీళ్ళిద్దరూ తెలుగుదేశము, జనసేన అంటే రెడ్డి కమ్మ సామాజిక వర్గాలు వాళ్ళకి ఆ నాయకత్వాన్ని లేకపోతే అధికారాన్ని అప్పచెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయా లేదనేటువంటి చూడాలి. భవిష్యత్తులో మాత్రం ఈ విధమైనటువంటి రాజకీయాన్ని మనం చూసేదానికి అవకాశం ఉంది.